షలోమ్, గుడ్ మార్నింగ్. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాము. అనుదిన కృపలో వస్తున్న వాక్యాలను మీరు వింటూ ఆత్మీయంగా బలం పొందుకొని ఆశీర్వదింపబడుతున్నారని ఆశిస్తున్నాము. పరమ తండ్రి ఈ దినం మనకు అనుగ్రహించిన అనుదిన కృపలో భాగంగా లేఖన భాగము 143వ కీర్తన 10వ వచనము. నీవే నా ఎలోహిము, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఒకటి భక్తులైన దావీదు తన యొక్క జీవితంలో ఎలోహిం చిత్తం జరిగించడానికి కొరకు తను తాను ఆయన సమర్పించుకున్న వ్యక్తిగా ఆయన కనబడుతూ వస్తుంటున్నాడు. అవును, మన జీవితాలలో కూడా ఎలోహిం చిత్తమును జరిగించుమని మనం ప్రార్థన చేసి ఆయన చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకుంటే, ఆయన చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడుతుంటే మన జీవితం ఎంతో గొప్పగా మార్చబడుతుంది సుమా. అనేకులకు ఆశ్చర్యకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు మేలుకరంగా మన జీవితం ఉంటుంది సుమా. కాబట్టి పరమ తండ్రి సన్నిధానంలో, అయ్యా నీ యొక్క అధికారం కింద నేను వస్తున్నాను, నీ చిత్తానుసారంగా నాకు అయ్యా నీ చిత్తానుసారం నడుచుటకు నాకు నేర్పుమని మనం ప్రార్థన చేసుకుని ఆయన చిత్తానుసారంగా కనుక మనం నడిస్తే ఆ చిత్తము, ఆయన సంకల్పం మన ఎడల ఎంతో గొప్పదిగా ఉంటుంది. కాబట్టి మన ఆలోచనలు, మన తలంపులు, మన ప్రణాళిక అంతా కూడా ఈ భూమి మీద కొద్ది కాలం మట్టుకే, కానీ పరమతని మన ఎడల సంకల్పించిన సంకల్పము, ఆయన యొక్క చిత్తము మన జీవితాలలో నెరవేర్చబడితే అది యుగ యుగాలకు కూడా అది గొప్పదిగా ఉంటుంది సుమా. కాబట్టి అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ చిత్తము జరిగించుట నాకు ఆహారమైనది అంటున్నాడు. కాబట్టి ఆయన చిత్తము జరిగించడంలో అదే సంతోషము, అదే ఆనందము, అదే తృప్తి అంటున్నాడు. కాబట్టి ఆయన జీవితంలో, కాబట్టి మన జీవితాలలో కూడా ఆయన చిత్తమును జరిగించమని మనం ప్రార్థన చేసి ఆయన అధికారం కిందికి, ఆయన చిత్తానికి మనం అప్పగించుకొని ఆయన నామ మహిమ కొరకు మనం నిలబడితే ఆయన మన జీవితాల్లో తన చిత్తాన్ని జరిగించుకున్నట్లయితే, ఆయన చిత్త ప్రకారము మన జీవితం నడుస్తున్నట్లయితే అది ఎంతో ఉన్నతముగా ఉంటుంది సుమా. అది తరతరములకు నిలిచింటదిగా ఉంటుంది, అది యుగ యుగంలో నిలిచిపోతుంది. కాబట్టి అబ్రహాము తన జీవితాన్ని ఆయన చిత్తానికి అప్పగించుకున్నాడు. ఆ విధంగా దావీదు తన జీవితాన్ని ఎలోహిం చిత్తానికి అప్పగించుకున్నాడు. కాబట్టి మనము కూడా మన జీవితాలను ఆయన చిత్తానికి అప్పగించుకున్నట్లయితే ఉన్నతముగా, అనేకులకు మాదిరికరంగా మనము కనబడతాము సుమా. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధాత్మ తండ్రి తన చిత్తానుసారంగా నడువమని ఆయన ఆశిస్తున్న ప్రకారముగా మనము కూడా మన జీవితాలను ఆయన చిత్తానికి అప్పగించుకుందాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని తన చిత్తానుసారంగా నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, సర్వోన్నతానికి స్తోత్రం చెల్లించుకొస్తున్నాయన. ఇంతవరకు మీరు ఉపదేశించిన ఉపదేశానికి స్తోత్రం తండ్రి. మీ చిత్తానుసారంగా నడుచుటకు మాకు నేర్పుమని ఆయన. ఆ విధంగా తండ్రి మా జీవితాలు సమర్పించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుని యొక్క ఎలోహిం యొక్క కృప, యెహోషువ మెస్సియా యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిరంతరం మనకు తోడుగా ఉండి మనం నడిపించును గాక. ఆమేన్.